నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పితాని సత్యనారాయణ, రఘువీరారెడ్డిలు పాల్గొన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, రోడ్లు, వంతెనలు, 100 పడకల ఆసుపత్రులకు 114 కోట్లతో జరిగే కార్యక్రమాలకు వారు శంకుస్థాపనలు చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పెద్ద ఎత్తున నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తేవడం ఆనం ఘనతేనని పితాని అన్నారు. అధికార దాహంతోనే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. సైడ్ రన్ సార్ ఒక్క నిమిషం సార్. మంత్రివర్గ చేతుల మీదుగా 108 పేసీ వాహనాలు ప్రారంభిస్తున్నారు. అలాగే ఇన్ఛార్జి మంత్రివర్యులు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ వర్గీయులు ప్రారంభిస్తున్నారు. గట్టిగా చప్పట్లతో ఒకసారి. అలాగే ఇప్పుడు ముఖ్య అతిథులు మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు, అలాగే రాష్ట్ర గవర్నర్ గారు మరియు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు కన్నా రామనారాయణ గారు, నిజమైనటువంటి సంక్రాంతి మీకందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మొట్టమొదట నిన్ను ఎన్నుకున్నటువంటి ఆ ప్రాంతానికి ధైర్యంగా పనిచేయని మా నాయకురాలు ఇందిరాగాంధీ గారు చెప్పినటువంటి మాటలు ఈరోజు తూచా తప్పకుండా చేస్తున్నటువంటి నాయకుడు మీ ఎమ్మెల్యే మా ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి యొక్క పార్టీ అధికారం కోసం చేస్తున్న అనేక ఆరోపణలు ఒకటిగా నిజంగా లేవని చెప్పే కార్యక్రమం చెప్పదలుచుకున్నాం. ఈనాడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక మీడియా పెట్టుకున్నాం, ఈనాడు కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలు ఆగిపోయిన ఒక వర్గాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈనాడు ముఖ్యమంత్రులు నిద్రపోతున్నారు అనే కార్యక్రమాలు ఈనాడు చేస్తున్నారు. ఇవాళ పాదయాత్ర చేస్తున్నారు. ఒక పక్క టీడీపీ పార్టీ వారు, ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. ఇదంతా కూడా ఒకటి అడుగుతున్నా, ఈనాడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ ఒక్క పథకం అధికారులు నేను ఈనాడు అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా తొందరలో తప్పకుండా మనము తిప్పకుండా ఈనాడు కాంగ్రెస్ పార్టీ మంత్రులు